శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. నమస్తే అన్న. అన్న ఇది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే పోతరాజు చేసాము ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎట్లా అన్న నేను గత 10 years నుంచి చేస్తున్నామన్నా. మా చాకలి వాళ్ళమే, మా కుల వృత్తి ఇది. పోతరాజు చేసాం అనేది నేను కానీ మా గురువు కానీ నరేష్ అన్న కానీ ఒక 10 years నుంచి మేము వేస్తున్నాము. గోల్కొండ జగదమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లికి ఏబట్టి 10 years అవుతుంది. ఈ కుమ్మరి సంఘానికి ఇట్లా ఏబట్టి సంవత్సరాలు అవుతుంది. ఈ పోతరాజు చేయడంతో అక్కా చెల్లెలతో పాటు పోతరాజు బోనాలతో పాటు పోతరాజుల ఆటపాటలతో సంబరాలతో అమ్మవారిని మా బోనం సమర్పించడం జరుగుతుంది. పోతరాజు ఫస్ట్ మీ పేరు చెప్పాలా? నా పేరు విఘ్నేష్ అన్న. జిల్లాలో మా గురువు నరేష్ అని చెప్పేసి. ఇంకా మీ గురువు గారితో మాట్లాడుతున్నా, చెప్పండి. మీ పేరు ఏంటండి? నా పేరు నరేష్ అన్న. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము కూడా 10 years అవుతుందన్న. ఇక్కడ గోల్కొండకి చాలా ఫస్ట్ ఎప్పుడు వస్తుందో ఆషాఢం అని వెయిట్ చేస్తూనే ఉంటాము. అమ్మవారికి రాగానే ఇక్కడ ఈసారి కుమ్మరి వాళ్ళకి వేయవలసిన సంబర్ధనం వచ్చింది, వేసినాం అనమాట. అమ్మవారి బోనం ఎక్కిచ్చేసి ఇప్పుడే వచ్చేసినాం అనమాట. అంటే పోతరాజు వేసం వేస్తే మంచి అవుతుందని నమ్మకంతో ఎట్లా అన్నట్టు మీరు ఇప్పుడైతే నేను మా ఇంట్లో అయితే ఎవరు వేయలేదు, మేమైతే అమ్మవారిని మొక్కేసి వేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ అమ్మవారికి మొక్కున్న తర్వాత వేసం వేస్తారా ఎట్లా అన్నట్టు? అమ్మవారికి మొక్కి చేసి నాకనే వేస్తున్నాం అనమాట. ఫస్ట్ అమ్మగారి ఆజ్ఞ తీసుకున్నాకనే వేస్తున్నాం అనమాట. ఎవరైనా సరే. అంటే ఇన్ని ఇయర్స్ వేయాలి ఏమన్నా ఇట్లా ఉంటుందా? ఎట్లా ఏం లేదన్నా, ఎవరి ఇష్టం వాళ్ళదిగా. మనమైతే వేయబట్టి 10 years అవుతుంది అట్లా. అంటే ఇప్పుడు కొంతమంది 3 years వేస్తారు, కొంతమంది 5 years వేస్తారు అట్లా. ఇప్పుడు మొక్కులు బట్టి కొంతమంది మొక్కుకుంటారు. ఇట్లా చిన్న పిల్లగాడు ఉడితే నేను అది చేస్తా, పిల్లలు కాకపోతే పిల్లలు అయిన వాళ్ళకి పోతరాజు చేస్తా అని చెప్పేసి అట్లా అనుకున్న వాళ్ళు ఉంటారు. 4 years వేసే వాళ్ళు ఉంటారు, 3 years వేసే వాళ్ళు ఉంటారు, 5 years వేసే వాళ్ళు ఉంటారు. అట్లా పోతరాజులు అట్లా. బోనాలలో ఇంపార్టెన్స్ అంటే పోతరాజు ఉంటేనే బోనాలు అనేటివి ముందు, తర్వాత పోతరాజు లేనిది ఏది కాదు. అమ్మవారికి రక్షణ తమ్ముడు, అమ్మవాడు రక్షణ తమ్ముడు. 7 మంది అక్క చెల్లెలకు తమ్ముడు, ముద్దుల తమ్ముడు పోతలింగన్న పోతరాజు. ఇంకా అన్న ఇప్పుడు మీరు 10 years నుంచి ఇది వేస్తున్నారు కాబట్టి మీ 10 yearsలో మీకు ఏమైనా మంచి అనిపించింది? ఎప్పుడు అనిపించింది? చాలా సంతోషం. అమ్మవారు ఆశీర్వాదం ఉంది కాబట్టి సంవత్సరం ఎదుక్కుంటూనే పోతున్నాం తప్ప అని ఏ రోజు అమ్మవారు మనకు అప్సెట్ చేయలేదు. ఏ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ప్రతి ఇయర్ కానీ గోల్కొండకి జగదంబ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రతి ఇయర్ మేము వేస్తున్నాం. నేను, మా గురువు కానీ, మా టీం కానీ బాగా ఆశీర్వాదాలతో మంచిగా హ్యాపీగా చేస్తాం మేము ఎప్పుడన్నా పోతరాజు. అంటే అమ్మవారు ఎప్పుడన్నా మీకు దర్శనం ఇచ్చి మీరు వెయ్యండి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతుందా, లేదంటే ఆటోమేటిక్గా మీరే వచ్చేస్తారా ఎట్లా? అట్లేముండా అన్న, కొంతమందికి ఉంటుంది, ఇక కొంతమందికి వేసే వాళ్ళు వేస్తారు, కొంతమందికి అట్లనే ఉంటుంది. మీరేనా? మేము గిట్ట అంతే అన్న. అమ్మవారి ఆజ్ఞ తీసుకొని వేసినాం అనమాట. ఇక్కడ గోల్కొండలో అయిపోగానే బల్కంపేటలో రథం బండికి వేసాం అనమాట. ప్రతి సంవత్సరం రథం బండికి వేస్తాం. అంటే ఫస్ట్ గోల్కొండలోనే బోనాలు జరుగుతాయనేసి వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడే ఫస్ట్ ఎందుకు జరుగుతుంది అనేసి? అంటే రాజుల కాలం నుంచి జరుగుతుంది అనమాట. తెలంగాణలో మెయిన్ గోల్కొండ బోనాలు అంటేనే ఫేమస్. ఆ ఫేమస్లో గోల్కొండ జగదమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి ఇంకా ఫేమస్. దానికి ఫస్ట్ బోనం ఫస్ట్ అమ్మవారికి ఎక్కిన తర్వాతనే బల్కంపేట కానీ, అన్నిగా దర్బార్ మైసమ్మ కానీ, ఉజ్జయిని మాంకాళి కానీ, లాల్దార సింహవాణి కానీ అన్ని అమ్మవార్లకు బోనాలు అయితేనే ఉంటాయి. ఆషాఢ మాసం అంతా, శ్రావణం అయితే ఆషాఢ మాసం బోనాలు అయితేనే ఉంటాయి. అంటే ఎన్ని నెలల వరకు బోనాలు అనేది సాగుతాయి? అంటే హైదరాబాద్ 3 years వరకు అయితే, అది 3 months వరకు అన్న. 3 months కంటిన్యూ ఉంటుంది. అంటే మీరు కూడా 3 months మనం బెంగళూరులో వేసాము, ఢిల్లీలో వేసాము, ఎక్కడంటే అక్కడ వేసాము. మన ఆంధ్ర వెళ్తాము సంబరాలకి, ఎక్కడంటే అక్కడ వెళ్తామన్నా. తిరునాళ్ళు అయితే కదా అక్కడ. ఇప్పుడు ఊర్లలో బొడ్రాయి పండుగ కానీ, ఇప్పుడు కాటమయ్య బోనాలు కానీ, ఊర్లలో కొన్ని మా గుడి కడతారు, పోషమ్మ బోనాలు కానీ, ఇప్పుడు కులానికి బోనాలు ఉంటాయి. ఆ బోనాల పాటే ఇస్తాం అక్కడ పోతరాజు అనేది. అంటే సెకండ్ బోనాలు ఎక్కడైతే ఇప్పుడు గోల్కొండ దాని తర్వాత బల్కంపేటలో సో అక్కడ వేస్తాం, రథం బండికి వేస్తాం అన్న. రథ ఉత్సవంకి ముంగడ వేస్తాం అమ్మవారికి. అంటే మీరు ఫస్ట్ ఈ పోతారం వేస్తున్నప్పుడు అంటే ఏం మొక్కుకొని వేస్తారు? అంటే మాకు ఈ విధంగా కావాలి అని చెప్పేసి ఏదైనా అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని జరిగి మొక్కి వేస్తాం అన్నమాట.
పిల్ల చెల్లెలు అందరు బాగుండాలి, అందరు ఫ్యామిలీలు మంచిగా ఉండాలి, అందరితో పాటు మనం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అమ్మవారికి. ఓకే, థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఒక్కటి పోతరాజు చేశారు కదా, అంటే స్పెషాలిటీ ఏంటి అంటే ఏమంటారు ఇప్పుడు బోనాల? బోనాల స్పెషల్ పోతరాజు అమ్మవారికి స్పెషల్. అమ్మవారికి ముద్దుల తమ్ముడు 7 మంది అక్క జిల్లాలో ముద్దుల తమ్ముడు పోతరాజు. పోతరాజు ముంగడుండి ఏ దుక్ష శక్తులు రానియకుండా అక్కని ముందు రథోత్సవం కానీ పలారం మండలు కానీ పోతరాజు ఉండి ముంగడ నడిపిస్తుంటా ఉంటాడు. అట్లా ప్రోగ్రామ్ అనేది ముంగట జరుగుతూ ఉంటాయి. బోనాలు కానీ, జోగునీళ్ళు కానీ, శివసత్తులు కానీ, గణాతులు కానీ అంతా 3 తొవ్వల కాడ ఇట్లా కొబ్బరికాయలు కొట్టడం, గుమ్మడికాయలు కొట్టడం, నిమ్మకాయలు తిప్పేయడం చూసుకుంటాం. మేము ముంగడికించి పోతుంటాము, వెనకకించి రథం బండి అయినా కానీ, పలారం బండి అయినా కానీ, బోనాలు అయినా కానీ, ఏమైనా కానీ వస్తుంటాయి అనమాట. అట్లా మీకు ఎప్పుడైనా దేవత అమ్మవారి దర్శనం ఇచ్చారా? మీకు ఎప్పుడైనా ఇచ్చి ఏమన్నా మాట్లాడారా? అంటే మాట్లాడడం అంటే ఒక 2 minutes వస్తుంది అన్నకు అంతే. ఇక ఒక జస్ట్ 2 minutes, అట్లనే అన్న సేమ్ జస్ట్ ఒక 2 minutes వరకు అంతేనా అంతే. ఓకే, థ్యాంక్ యూ.